మన్యాల శ్రీను ప్రొడక్షన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. దాదాపుగా 6 నెలలవుతుంది ఈ ఛానెల్‌లో నేను వీడియో పెట్టి. మళ్ళీ ఈ ఛానెల్‌లో తరచుగా ఇంకా వీడియోలు పెడుతుంటాను. దయచేసి ఈ వీడియోస్ మీరు వీక్షించి, మీ కామెంట్స్ కూడా నాకు తెలియజేయాలని, అలాగే లైక్ చేయాలని, ఒకవేళ మీకు ఇష్టమైతే లైక్ చేయాలని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే కాటమరాయుడు, శ్రీనివాసరాయుడు. అదేంటి కాటమరాయుడు, శ్రీనివాసరాయుడు? గత 2, 3 రోజులుగా ఈ శ్రీనివాసరాయుడు పేరు మారుమ్రోగుతుంది. ఇది కోట వినుత, అదేవిధంగా కోట చంద్రబాబు. ఈ ఇద్దరు భార్యాభర్తలు కలిసి మరో ముగ్గురితో కలుసుకొని, అంటే మొత్తం 5గురు. వీళ్ళంతా కలిసి కోట వినుత దగ్గర డ్రైవర్‌గా, సెక్రటరీగా ఉండేటువంటి శ్రీనివాసరాయుడిని హత్య చేశారు అన్న కారణంతో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే కోట వినుత ఆమె భర్త ఎన్ఆర్ఐలు విదేశాల్లో వాళ్ళు జాబ్ చేస్తుండేవారు. తర్వాత ఇండియా వచ్చారు. ఎందుకు వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరడం కోసం వచ్చారు. జనసేన పార్టీలో చేరారు. జనసేన వీర మహిళగా ఆవిడ ఉండేది. అదేవిధంగా చాలా పోరాటాలు కూడా చేసింది జనసేన తరపుని అప్పటి జగన్ ప్రభుత్వం మీద. ఐ థింక్ 2023లో అనుకుంటాను ఆవిడ ఒక నిరాహార దీక్ష చేసింది. చేసినప్పుడు జగన్ ప్రభుత్వం, సాధారణ ప్రభుత్వాలు దీక్షలను భగ్నం చేశాయి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు జగన్ గవర్నమెంట్కి. ఆడపిల్ల మీద చేతులేస్తారా, ఎవడరా నా కొడకల్లారా అంటూ చాలా గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ దృష్టిలో ఆవిడ పడింది. అదేవిధంగా ఈ డ్రైవర్ శ్రీనివాసరాయుడు చూసుకున్నట్లయితే ఇతను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. నిజానికి ఈయన పేరు శ్రీనివాసరాయుడు కాదు, శ్రీనివాసులు. కాకపోతే కాటమరాయుడు సినిమా చూసి అందులో పవన్ కళ్యాణ్ చాలా ఇష్టపడి ఆయన నటన నచ్చి తన ఒరిజినల్గా ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని. ఆ కాటమరాయుడు సినిమా బాగా నచ్చింది ఆయనకి. అందుకు తన ఆ పేరు చివరన రాయుడు అనే పేరు తగిలించుకున్నాడు అతను. అందుకే మన తమ్నైల్ కాటమరాయుడు, శ్రీనివాసరాయుడు. అయితే ఈ సినిమా వరకే సంబంధం లేదు. ఆ రాయుడు పేరు తగిలించుకున్న ఆ సంఘటన వేరే అయితే, ఒరిజినల్గా ఈ శ్రీనివాసరాయుడు బాగా పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఆయన నచ్చాయి. అదేవిధంగా ఈ కోట వినూత దగ్గర ఈయన చేరాడు. కేవలం 5,000 రూపాయలు శాలరీ కోసం చేరాడు. అంటే అప్పట్లో 5,000 రూపాయలు ఇచ్చారు ఆవిడకి, అతనికి ఆవిడిచ్చేది. అయితే ఒక నమ్మిన బంటుగా మారాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం వల్ల డ్రైవర్ ఆయనే, అదే పిఏగా ఆయనే ఉండేవాడు. అంతేకాకుండా ఆవిడ సోషల్ నెట్వర్క్లో ఆవిడ తాలూ పోస్టింగ్ కూడా ఆయనే పెట్టేవాడు. అలా మొత్తం ఆల్ ఇన్ వన్ ఆ ఇంట్లో ఆయన. అయితే ఏం జరిగింది అంటే, ఒరిజినల్గా ఏం జరిగిందంటే అసలు ఈవిడ తాలూకు యాక్టివిటీస్, పార్టీ తరపున ఈవిడ చేసిన పోరాటం నచ్చిన పవన్ కళ్యాణ్ ఈవిడికి సీట్ ఇవ్వాలనుకున్నాడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా. అయితే కొన్ని కారణాల వల్ల బొజ్జ సుధీర్ రెడ్డి, బొజ్జ గోపాలకృష్ణ గారి కొడుకు, ఆయన ఒకప్పుడు మంత్రిగా చేశారు టీడీపీలో, ఆయనకి ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఆ బొజ్జ వారి కుటుంబానికి శ్రీకాళహస్తిలో మంచి పేరు పలుకుబడి ఉంది. అది తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సి వచ్చింది. అందుకు ఈ వినోదారెడ్డిని నిజానికి ఆవిడకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సింది ఆవిడకి ఇవ్వకుండా వదిలేయవలసిన పరిస్థితి. అయితే మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తారని మాటిచ్చాడు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. అయితే ఏం జరిగిందంటే ఈ బొజ్జ సుధీర్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ సుధీర్ రెడ్డి ఏం చేశాడంటే జనసేనలో మళ్ళీ అక్కడ 2 విభాగాలు ఉన్నాయి. అంటే 2 గ్రూపులు ఉన్నాయి. ఈవిడ జనాల్ని కలుపుకొని వెళ్ళేది తక్కువ. అంటే బాగా ఫైట్ చేస్తుంది, పార్టీతో బాగా పనిచేస్తుంది, కానీ అందరిని కలుపుకొని వెళ్తుంది. ఎవరైతే ఈవిడ తాలూకు నిర్లక్ష్యానికి గురయ్యారో వాళ్ళని ఈ జనసేన ఇంకొక గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూపు నెమ్మదిగా తెలుగుదేశం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెంతకు చేర్చారు. సుధీర్ రెడ్డి వాళ్ళందరినీ మంచిగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఈవిని వీక్ చేయడం. ఎప్పటికైనా ఈవిడ బలపడుతుందని ఒకటైతే,
ముఖ్యంగా ఈవిడ మున్సిపల్ చైర్పర్సన్ అవ్వకూడదనేది సుధీర్ రెడ్డి ఆలోచన అని కొంతమంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం నాకు కూడా తెలీదు. అంటే తెలుస్తున్న విషయాలు బట్టి చెప్తున్న మాటలు ఇవి. అయితే ఈవిడ నెలగానే దెబ్బతీయాలనుకున్న సుధీర్ రెడ్డి ఈ శ్రీనివాసరాయుడికి 30 లక్షలు ఇచ్చి ఆవిడ్ని మొదట చంపించాలని చూశారని ఆ భార్యాభర్తలు చెప్పారు. కారుతో యాక్సిడెంట్ చేసి చంపించాలని. కానీ అది నిజం కాదు. ఎందుకంటే కారుతో యాక్సిడెంట్ చేయాలంటే అంటే వస్తున్న వాహనాన్ని స్పీడ్‌గా గుద్దాలంటే ఆటోమేటిక్‌గా డ్రైవర్ కూడా చచ్చిపోతారు కాబట్టి ఆ భయం ఆయనకుంటది కాబట్టి అది చేయలేని కారణంగా కనీసం ఆవిడ వీడియోలైనా సరే తీసి ఇమ్మనమని చెప్పాడని. అందుకు ఈయన స్పై కెమెరా పెట్టి ఆవిడ బెడ్‌రూమ్‌లో పెట్టి ఆవిడతో పర్సనల్ లైఫ్ అది బహిర్గతం చెయ్యాలి. ఆ వీడియోస్ ఏమో ఈ సుధీర్ రెడ్డికి అందించేటట్టు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఈమె పోలీస్ స్టేషన్ కాళహస్తి పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు పుచ్చుకోలేదని కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఆ విషయంలో పోలీసులు ఎంతవరకు కూడా నోరు మెదపలేదు. ఇచ్చిందో లేదో తెలీదు. అయితే ఆ ఇచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమం కొద్దిగా దూరంగా ఉండమని చెప్పేసి పార్టీ అధిష్టానం ఆదేశించిందని కూడా అంటున్నారు. అది కూడా ఎంతవరకు నిజమో తెలీదు. ఒకవేళ అలా ఆదేశిస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు కాబట్టి ఆయన వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదు అన్నది పార్టీ అంటే జనసేన పార్టీ అధిష్టానం తాలూకా ఉద్దేశం కావచ్చు. ఏదైనప్పటికి కూడా ఒకప్పుడు ఆవిడ దీక్షని భగ్నం చేసి అంత పెద్ద కేకలేసిన వాళ్ళు ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఆవిడ పర్సనల్ సెక్రటరీకి 30 లక్షలు ఇచ్చి ఆవిడ తాలూకు ప్రైవేట్ లైఫ్ తాలూకు వీడియోస్ తీయించాడంటే మరి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి కదా! ఎందుకు స్పందించడం లేదనేది ఒక ప్రశ్న. అంతేగాకుండా ఇప్పుడు ఎప్పుడైతే ఆవిడ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆవిడని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమన్నారు అంటే ఇక్కడ ఆవిడకి అన్యాయం జరిగినట్టే కదా! అయితే ఇక్కడ ఆవిడ మర్డర్ చేయడం నేను సహించటం లేదు. నేను సపోర్ట్ చేయటం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపడం దారుణం. అదొక కోణం. చంపవలసి రావడానికి కావాల్సిన రీజన్స్ ఏంటంటే ఆవిడ తాలూకా కొన్ని దృశ్యాలు ప్రైవేట్ లైఫ్ సంబంధించిన కొన్ని అంశాలు వీడియో చేశారని, ఆ వీడియో చేసిన విషయం వాళ్ళకి తెలిసిపోయిందని, దాని మీద ఇతను ప్రశ్నించారని అని అంటున్నారు. కానీ చిత్రం ఏంటంటే మార్చి నెలలోనే ఆ విషయం తెలిసింది అని అంటున్నారు. కానీ మార్చి నెల నుంచి జూన్ వరకు అతన్ని ఇంకా కొనసాగించారు. దానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు ఇక్కడ. అంతేకాదు జీతం కూడా 5,000 నుంచి 9,000 పెంచారంటున్నారు అతని జీతం. అదొకటి అర్థం కావట్లేదు. అంటే ఇలా చేసినవన్నీ వెంటనే శిక్షించాలంటే న్యాయస్థానం ద్వారా పోలీసుల ద్వారా శిక్షించాలి కదా! కేసు పెట్టాలి కదా! అలా చేయకుండా ఆయన జూన్ వరకు ఎందుకు ఉంచుకున్నారో వాళ్ళ దగ్గర అర్థం కావట్లేదు. అంటే ఈ వీడియోస్ అతని దగ్గర ఉండిపోయాయి కాబట్టి నయోనో భయానో తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అతన్ని కొనసాగించారా అన్నది ఒక డౌట్. అయితే ఇక్కడేంటంటే ఎప్పుడైతే ఇతను చంపేసిన తర్వాత తమిళనాడులో అక్కడ చెరువులో పడేసిన తర్వాత అక్కడ మృతదేహం లభ్యమైన తర్వాత అక్కడ పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయకముందే ఆయన చనిపోయిన సంగతి తెలిసేసరికి ఎవరైతే సుధీర్ రెడ్డి ఉన్నాడో అతను శ్రీనివాసరాయుడు తాలూకా కుటుంబానికి సపోర్ట్‌గా నిలుస్తానని అనటం ఇక్కడ డౌట్‌గా ఉంది. ఈయనెందుకు స్పందించేశాడని. ఇప్పుడు వాళ్ళ దగ్గర పిఏ కదా! ఇతనెందుకు స్పందించాడు? ఆ ఖర్చంతా కూడా తనే భరించుకుంటానన్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దట్టు ఇంకో మాట ఏంటంటే అది ఆవిడ పర్సనల్ ఇష్యూకి సంబంధించింది తప్ప రాజకీయాలకు సంబంధం లేదన్నారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీరక్కడ చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసిపోయి ఉండొచ్చు కూటమిలో. కలిసే ఉండాలి కాబట్టి తప్పదు. కానీ కిందన ఉన్నటువంటి నాయకుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాగ్రత్తగా గమనిస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండేటువంటి నియోజకవర్గాల్లో అసలు జనసేనకి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుంది. అంటే ఇంపార్టెన్స్ లేదు. అలాగని చెప్పి జనసేన ఎమ్మెల్యే ఉండేటువంటి నియోజకవర్గాల్లో తెలుగుదేశం డామినేషన్ అవుతుంది. తెలుగుదేశం డామినేట్ చేస్తుంది. అదో చిత్రం ఇక్కడ. ఎందుకంటే తెలుగుదేశానికి అంటే అదొక మర్రి చెట్టు లాంటిది. అంటే కొన్ని సంవత్సరాలు 43 సంవత్సరాలు పైగా దానికి అనుభవం ఉంది. ఆ పార్టీ పుట్టి దాదాపుగా. సో అందుకోసమే ఒక మర్రి వృక్షం పక్కనే ఏ చెట్టు కూడా ఎదగదు. అలాగా జనసేన తాలూకా నాయకులు ఇబ్బంది పడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వినూత
చేసింది తప్పే, ఖచ్చితంగా తప్పే. అట్ ద సేమ్ టైం శ్రీనివాస రాయుడు కూడా చేసింది కూడా చాలా తప్పు. అంటే ఒక ఆడావిడ, ఒక స్త్రీ తాలూకా జీవితాన్ని జస్ట్ 30 లక్షల కోసం, డబ్బు ఎంతని కావచ్చు కాక, ఒక స్త్రీ యొక్క జీవితాన్ని నాశనం చేయాలని చూడడం అది కరెక్ట్ కాదది. ఎందుకంటే అటువంటి వీడియోస్ గాని గబుక్కున ప్రపంచంలోకి వస్తే, నెట్ ప్రపంచంలోకి వస్తే ఆవిడేమి ఆత్మహత్య చేసుకోవాలని పరిస్థితి వస్తది. కాబట్టి అంత ఘోరం చేసిన వ్యక్తి గురించి గానీ, లేదు ఈ చంపేసిన వ్యక్తి గురించి గానీ, ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. అది ఆశ్చర్యం వేస్తుంది. పోనీ ఎటో ఒకవైపు మీ మనసు ఎటు చెప్తే అటువైపు. ఏది మీకు న్యాయం అనిపిస్తే ఆ వైపు మీరు ఆ పార్టీ అధ్యక్షుడు. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి తాలూకా చేతి మీద వినూత అక్క అన్న ఒక పచ్చబొట్టు ఒకటి, అదే జనసేన తాలూకా ఆంబ్లెమ్ ఉంటుంది కదా, అదొకటి అంటే గుర్తుంటుంది కదా, ఆ గుర్తు ఒకటి ఆయన చేతి మీద ఉందంట. అంటే ఆయన బాగా జనసేన అభిమాని అని అర్థమవుతుంది మనకి. ఇక్కడ చిత్రం అంటే చనిపోయింది జనసేన అభిమానే, చంపారని ఆరోపించబడుతున్న వాళ్ళు కూడా జనసేన ఇన్ఛార్జ్ అందులోకి మళ్ళీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్. మరి మీ పార్టీలో ఇంత ఘోరం జరిగింది. ఈ విషయం మీద మీరు స్పందించుంటే బాగుండేది. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా క్షీణిస్తున్నాయి. కానీ మరీ ఈ స్థాయిలో అంటే ఒక ఇన్ఛార్జ్ అంటే కాబోయే, ఇంకా చెప్పాలంటే అదృష్టం బాగుండి నెక్స్ట్ టైం 2029లో సీట్ వస్తే ఎమ్మెల్యే అవ్వబోయేటువంటి ఒక అమ్మాయి, ఒక స్త్రీ, ఆవిడ భర్తతో కలిసి మన ముగ్గురితో కలిసి అరెస్ట్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే అరెస్ట్ గావింపడిన వ్యక్తి కూడా జనసేన అభిమాని, బాగా పిచ్చి అభిమాని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. మరి ఇలాంటి జరిగినప్పుడు మీరు స్పందించాలి. రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో ఒకసారి సమీక్షించుకోవాలి. ముఖ్యంగా మీ పార్టీ తాలూకు కార్యకర్తల మనోభావాలను కూడా మీరు గుర్తించాలి. మీ ఇద్దరు అక్కడ కలిసిపోతే చాలదు. బీజేపీ మీరు, చంద్రబాబు నాయుడు మీరంతా ఒకటే, మేమంతా ఒకటే సర్దుకుపోతుంటే కుదరదు. ఎందుకంటే కింద స్థాయిలోని నేను గమనించిన మట్టుకు జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు, చోటామొట్ట నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలుగుదేశం నాయకుల మధ్య వాళ్ళు ఇమ్మడలేకపోతున్నారు. అంటే వాళ్ళ అధికారం ఎక్కువ చలాయిస్తున్నారు. ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కొద్ది దృష్టి పెడితే మీ పార్టీకి మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల్ సినీ ప్రొడక్షన్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.